ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినము విజ్ఞాపన దినం కనుక దయచేసి అందరూ మరి లైవ్ లోకి ప్రార్థనలోకి ఏకీభవించండి. దేవుని సన్నిధి కూడా రండి. వీలైనటువంటి వారు ఈ ప్రార్థనలు ఏకీవించినట్లయితే దైవ దీవెనలు మీకు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా లైవ్ లో మీరు తోడుగా ఉండి సహాయించండి. రావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించి సహాయించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 34-35 వచనాలను చదువుకుందాం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకి ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇన్నిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెను అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. నిజముగా లేచాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన లేచాడు. సజీవుడు. ప్రియమైనది నిజముగా లేచాడు. కొందరు ఏదో లేచాడంటే ఆయన ఒట్టిగా లేచాడని కాదు. ఇప్పటికీ సమాధి ఖాళీగా ఉన్నది. ఆ సమాధిని మనం ఇప్పటికైనా వెళ్ళి చూసి రావచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే ప్రేమిన దేవులారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేచారు. ఆయన నిజముగా లేచాడు. నా బాధలు ఆయన చూడగలడు, మనల్ని ఆదుకోగలడు. లేచిన తర్వాత కూడా శిష్యులు కనపడి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో అన్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని అన్నాడు. కాబట్టి ప్రేమిన దేవులారా, దేవుడు లేడు అని, లేకపోతే మా బాధలు ఎవరు చూస్తారని, మా సమస్యలు ఎవరు వింటారని మీరు అనుకోకూడదు. దేవుడు నిజముగా లేచాడు. ఆయన బాధలు, మన బాధలు వింటాడు. అందుకే ఇర్మియా 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. తెలియబడని గూఢమైన సంగతులు మనకు తెలియచేస్తాడు. కనుక దేవుడు లేచాడు కాబట్టి మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిజముగా లేచాడు. నిన్ను నన్ను చూడగలిగిన దేవుడు, నా బాధలు చూసి మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో అంటాడు, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అంటాడు. కాబట్టి ఇంతగనము శిష్యులు ప్రకటిస్తున్నారంటే ఆయన నిజముగా లేచి ఉన్నాడు, లేపబడి ఉన్నాడు. ప్రేమిన దేవులారా, కొన్నిసార్లు మన సమస్యలను, భర్త సమస్య భార్య వినకపోయినా, భార్య సమస్య భర్త అర్థం చేసుకోకపోయినా, తల్లిదండ్రుల సమస్య పిల్లలు అర్థం చేసుకోకపోయినా, పెద్దలు అర్థం చేసుకోకపోయినా, దేవుడు అర్థం చేసుకోవడానికి ఆయన నిజముగా లేచి ఉన్నాడు. ప్రేమిన దేవులారా, నా బాధలు, మన సమస్యలు వినడానికి ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథములు సెలవిస్తాడు. కనుక ప్రేమిన దేవులారా, ఆయన సజీవుడు, లేచిన దేవుడు, నిజముగా లేచాడు. మనమే కాదు, ఆనాడు శిష్యులే దాన్ని రుజువు చేసుకున్నారు ఆయన లేచిన విధానం. అంత మాత్రమే కాదు, 500 మంది కంటే ఎక్కువ చూస్తుండగా ఆయన ఆకాశానికి ఆరోహణమైపోయాడు. ఆయన హస్తములు చూపాడు తోమాకు. ప్రియమైన దేవులారా, కనుక ఆయన నిజంగా లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా మీకు ఏదైనా సహాయం చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ప్రియమైన దేవులారా, కనుక